రైతు సృజనాత్మకత అభ్యుదయ రైతు కట్టా రామకృష్ణ వ్యవసాయంలో కొత్త పాతల మేలు కలకేగా 3 పువ్వులు 6 కాయలన్నట్లుగా కొనసాగుతుంది. పంటలు పండించడం జూదంలాగా మారిన ఈ తరుణంలో వ్యవసాయాన్ని సవాలుగా తీసుకొని శాస్త్రవేత్తలతో సహబాష్ అనిపించుకుంటున్నారు. వ్యవసాయ రంగ సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు వీలున్నప్పుడల్లా హాజరవుతూ అన్ని ప్రాంతాల పంటల గురించి తెలుసుకుంటూ వాటిని ప్రయోగాత్మకంగా తన పొలంలో పండిస్తున్నారు. వ్యవసాయానికి తోడు అనుబంధ రంగాలపైన అవగాహన పెంచుకొని సాగుబడిని సమగ్రంగా కొనసాగిస్తున్నారు. 5 ఎకరాల్లో 6 రకాల పత్తిని పండిస్తున్నారు. ఇందులో 4 రకాల దేశవాళీ రకాలు, 2 బీటీ రకాలను సాగు చేస్తున్నారు. రెండింటి మధ్య పెట్టుబడి ఖర్చులు, దిగుబడి వంటి విషయాల్లో తేడాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులను దేశవాళీ పత్తి వైపు మరల్చే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. బీటీ పత్తి రకాలలో బీటీ జన్యు సారూప్యత అంటే బీటీలు మొక్కల్లో ఉన్న లక్షణాలు ఏంది, వాటిలో ఖర్చులు ఏంది, వాటిలో వస్తున్న ఉత్పత్తులు ఏంది అనే లక్ష్యంతో నేను ఈ ప్లాట్లో 6 రకాలు వేయడం జరిగింది. అందులో నాన్ బీటీ రకాలు వచ్చి 4, బీటీ రకాలు వచ్చి 2. నాన్ బీటీ రకాల్లో తీసుకుంటే ఆదిలాబాద్ వాళ్ళ శివనందిని, మహానందిని, ఆచార్య అంజీరంగ లాంగ్ ఫామ్ వల్ల ఈ L770, L761 అను 2 రకాలను సాగు చేయడం జరిగింది. ఇక బీటీలోకి వచ్చేళ్ళకి జాదు, మల్లిక ఈ 2 సాగు చేయటం జరిగింది. ఈ బీటీకి నాన్ బీటీకి తేడా అయింది, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత తగ్గుతుంది పెరుగుతుంది అనే దానికోసం చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే ఇవాళ మనం చూస్తూనే ఉన్నాము, నాన్ బీటీ అయితే విత్తనాల రేటు తక్కువగా ఉంది. ఈ బీటీ విత్తనాలు మరి అడ్డు అదుపు లేకుండా ప్యాకెట్ 15 నుంచి 2000 రూపాయల దాకా అమ్మటం మన రైతులు చూస్తూనే ఉన్నారు. దీనికోసం మేము ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఇక పత్తిలో మేము వస్తే బయో ఫెర్టిలైజర్స్తో యూజ్ ఎంత, దానివల్ల ఉపయోగాలు ఏంది, మైక్రో న్యూట్రియన్స్ వల్ల ఉపయోగాలు ఏంది అని పెట్టడం 2 డెమోలుగా పెట్టి చేయడం జరిగింది. దీనిలో బయో ఫెర్టిలైజర్స్, మైక్రో న్యూట్రియన్స్ కలిపి 1 డెమో, బయో ఫెర్టిలైజర్స్ సుత్త బయో ఫెర్టిలైజర్స్ 1 డెమో, మైక్రో ఫెర్టిలైజర్స్ 1 డెమో పెట్టడం జరిగింది. మామూలు ఫెర్టిలైజర్తో ఒక పక్క పెట్టినప్పుడు బయో ఫెర్టిలైజరు, మైక్రో న్యూట్రియన్స్ వేసిన మొక్కలు ఆరోగ్యవంతంగా హెల్తీగా ఉన్నట్టు మేము గమనించడం జరిగింది. ఇక నాన్ బీటీ రకాలకు వస్తే L770, L761 కొంచెం మెరుగ్గా దాదాపు బీటీ తోటి పోటీ పడుతూ పెరుగుతున్నవి. వీటిల్లో కూడా పెద్ద పురుగేం మాకు కనిపించడం లేదు. దోమ అనేది అన్నిటికీ సహజంగానే ఉంది. ఈ రైతులు ఈ బీటీ అని బీటీ విత్తనాల కింద ఎమ్మడబడకుండా ఈ నాన్ బీటీ విత్తనాలతో పత్తి పండిస్తే మంచి అవకాశాలు ఉన్నాయి. మిర్చి వంటి ఉద్యాన పంటలు, వాము వంటి సుగంధ ద్రవ్య పంటల్ని కూడా సాగు చేశారు. మిర్చిలో 3 ఏళ్ల అనుభవం, వాములో సంవత్సరం అనుభవం గడించారు. ప్రకాశం జిల్లా ఎర్రనేలల్లో ప్రయోగాత్మకంగా వామును పండించి సక్సెస్ అయ్యారు. సాగు చేసిన పంటలే ఒకే రకమైన పంటలను సాగు చేయటము, ఒకే విధమైన ఎరువులు, యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల భూములు నిస్సారమైపోయి అదో మంచి సరైన దిగుబడులు లేక ఆదాయం రాక రైతులు భారీగా నష్టపోవడం జరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సుగంధ ద్రవ్య పంటలను కొన్ని తీసుకొద్దామన్న ఆలోచనతో వాము అనేది పోయిన సంవత్సరం మేము సాగు చేయటం జరిగింది. వాము పంట ఎర్ర నేలల్లో సాగు చేయటం జరిగింది. దీనికి ఖర్చు చాలా తక్కువ, కానీ దీంతో ఉన్న ఇబ్బంది ఏంటంటే దీన్ని మొలక శాతం దాదాపు చాలా జాగ్రత్తగా ఎదబెట్టుకోవాలి. భూమి పై భాగంలో పడేటట్టే దీన్ని ఎదబెట్టుకున్నట్టయితే ఇది మొలుచును, లేకపోతే మొలవదు. దీనిలో ఇక సస్యరక్షణ పద్ధతులు అంటూ ఏమీ లేవు. దానంతట అదే పండే పంట ఈ వాము. దీన్ని చాలా జాగ్రత్తగా సస్యరక్షణ పద్ధతులు అవసరం లేకుండా మొలిపించుట అనేదే ఒక కష్టమైన ప్రక్రియ. అది చాలా పైన మన ఎద్దుల గొర్రుతో ఎదబెట్టుకొని వేసి మొలిపించిన మంచి ఆదాయం రావడానికి ఆస్కారం ఉంది. రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమి, ఆరోగ్యం, పర్యావరణం ఎక్కువ మొత్తంలో కలుషితం అవుతున్నాయని, దానికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయం చెయ్యాలని అంటారు రామకృష్ణ. అయితే ఒకేసారి ఇది సాధ్యం కాదు కాబట్టి నెమ్మదిగా రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకొని సేంద్రియ ఎరువుల వాడకం పెంచుకోవాలంటారు రామకృష్ణ. మా ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేంద్రియ వ్యవసాయం అసలు పూర్తిగా ఫెయిల్ అవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. దానికి పూర్తిగా మేము కాలుష్యం వలన ఈ సేంద్రియ వ్యవసాయం అంత బాగాలేదు అని మేము
అనుకుంటున్నాము. మా ప్రాంతంలోనే కొండ ప్రాంతాలలో కొంచెం ఎర్ర నేలల్లో పొల్యూషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. దానికి దిశగానే మేము కూడా ముందుకు సాగడం జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయంగానే ఈ సోయాబీన్ని మేము ఈ సేంద్రీయ వ్యవసాయం సేంద్రీకరణం పెంచడం కోసమే మా ఏరువాక శాస్త్రవేత్తలతో సంప్రదించి వాళ్ళ సహాయ సహకారాలతో మేము సాగు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ పంటని నెక్స్ట్ పంటకి దాదాపు 2 టన్నుల సేంద్రీకరణం అనేది పెరుగుతుంది. అందువల్ల ఆ దశగా మేము సేంద్రీకరణాన్ని పెంచుకుంటూ పోతే భూమిలో ఆటోమేటిక్గా మనం భవిష్యత్తులో సేంద్రీయ వ్యవసాయం చేయొచ్చు అన్న లక్ష్యంతోనే మేము ఈ సోయాబీన్ అనేది సాగు చేయటం జరుగుతుంది. పప్పు ధాన్యాలను అంతర పంటగా వేసి పచ్చిరొట్ట పైర్ల సాగుతో భూసారం పెంచవచ్చు అనేది రామకృష్ణ తమ అనుభవంతో నిరూపించారు. వ్యవసాయ ఖర్చులను తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచేందుకు నూతన సాంకేతిక అంశాలపై రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. నిరంతరం సేద్య విధానాలపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యయనం చేస్తుంటారు రామకృష్ణ. రైతుల కోసం రైతులచే సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చి ఆ టెక్నాలజీని రైతులకు చూపించడానికి ఏర్పడినటువంటి సంస్థ ఈ ఆత్మ. దీనికి వచ్చే నిధులచే రైతులను ఎక్కడికన్నా కొత్త ప్రాంతాలకు తీసుకుపోయి వాళ్ళ టెక్నాలజీని తీసుకువచ్చి ఇక్కడ రైతుల చేత చేపించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో కొత్త కొత్త పద్ధతులతో చేసే వ్యవసాయానికి రైతులకు దీనిలో కొంత ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వటం జరుగుతుంది. శనగ, మొక్కజొన్న, మినుము వంటి పంటల్లో కలుపు నివారణను అనేక పద్ధతుల్లో అమలు చేశారాయన. మిరపలో మల్చింగ్ చేయడం వల్ల కలుపును తగ్గించగలిగారు. గత 3 సంవత్సరాలుగా విత్తనాలను అభివృద్ధి చేసే దిశగా పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతానికి కందిలో కొత్తగా విడుదలైన PRG 158 రకాన్ని పరిచయం చేశారు. కంది రకాలను నేను నిరుడు ప్రయోగాత్మకంగా PRG 158, LRG 41 అనే 2 రకాలను మేము సాగు చేయటం ఎర్ర నేలలో సాగు చేయడం జరిగింది. ఈ కందిలో కూడా ఎర్ర నేలల్లో పనికిరాని నేలలో కూడా ఈ కంది పంటను పండించవచ్చు. దీనిలో మంచి లాభసాటి అయిన ఆధునిక పద్ధతులు ఉపయోగించి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ LRG 41 అనేది దాదాపు చాలా వరకు శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. PRG 158 అనేది ఎర్ర నేలలకు మంచి అనుకూలమైన రకము. దీన్ని నేను ఈ సంవత్సరం కూడా ఒక 10 ఎకరాల్లో సాగు చేయటం జరిగింది. ఈ PRG 158 అనే రకము తక్కువ కాలంలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. మన వేప కషాయాలు, జీవ సంబంధిత మందులను వాడుతానే దీన్ని మేము ఎక్కువ దిగుబడి సాధించటం జరుగుతుంది. దీనికి మేము ఉపయోగించే జీవ కషాయాలంటే తొలిసారిగా వేప కషాయం స్ప్రే చేయడం జరుగుతుంది. పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం ఒకటి తయారు చేసి ఈ కంది మీద మేము పిచికారీ చేయడం జరుగుతుంది. ఇక పూత దశలో ఆవు పంచామృతం కూడా తీసుకొచ్చి పిచికారీ చేయటం వలన మంచి ఏపుగా పెరిగి మంచి పూతతోటి మంచి కాయలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. దీనిలో మేము ఒక్క సేంద్రియ జీవ సంబంధిత మనం పురుగు మందులతోటే మేము పండించడం జరుగుతుంది. ఇంట్లో ముఖ్యమైనది ఏంటంటే మన మారుక మచ్చల పురుగు ఒకటి ఈ కందిలో విపరీతంగా ఉంటుంది. దీని నివారణకు తొలి దశలోనే వేప నూనె ఒకసారి పిచికారీ చేసి తర్వాత మన పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం పూజ చేస్తే దీన్ని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి ఆస్కారం ఉంది. రైతుకి తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. శాస్త్రవేత్తల సలహాలు, సంప్రదింపులతో రామకృష్ణ నిరంతరం ప్రయోగాలు చేస్తూ తోటి రైతులకు స్ఫూర్తినందిస్తున్నారు. సేద్యంలో సొంత అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవడానికి వివిధ వ్యవసాయ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. ఎరువుల కొరతను, ఖర్చును తగ్గించుకునే పద్ధతులు, కలుపు మొక్కల నివారణ, తెగుళ్ల సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటలు, పాడి పరిశ్రమలో యువతకు సూచనలు వంటి పలు అంశాల మీద పత్రికల్లో తన అనుభవాలను పంచుకుంటారు. వ్యవసాయంలో యువత పాత్ర అనేది చాలా కీలకమైంది. ఇవాళ యువత అనేది అన్ని పక్క రంగాల్లోకి వెళ్తున్నారు, ఇతర రంగాల మీద ఆసక్తి చూపుతున్నారు, కానీ ఈ వ్యవసాయం మీద అసలు ఆసక్తి చూపటం లేదు. ఈ ఆసక్తి లేకపోతే భవిష్యత్తులో ఆహార భద్రత అనేది సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు గతంలో మన దగ్గర వరి పండనప్పుడు అమెరికా నుంచి తీసుకొచ్చి ఆ వడ్లను మనం కొనుక్కొని తినేవాళ్ళము. దాన్ని PL 140 ఒప్పందం అంటారు. అలాంటి ఒప్పందం చేసుకునే రోజులు ముందు రావడానికి ఆస్కారం ఉంది. అప్పట్లో మన పెద్దలు వ్యవసాయం చేసేటప్పుడు ఒకటి చెప్పేవాళ్ళు, చేను గట్టున చెట్టు ఉండాలి, చేలో పంట ఉండాలి, పెరట్లో కోడి ఉండాలి,
కష్టంలో పాడి పశువు ఉండాలి. పాడి పశువులు పంట చేలు కలిపి ధాన్యపు రాసులు పండాలి. పల్లెల్లో ఆనందం తొంగి చూడాలి. రైతు మోములో చిరునవ్వు విరబుయ్యాలి. ఎవరు అలాంటి పద్ధతిలో వ్యవసాయం అనేది చేయటం లేదు. ఇక యువతైనా ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క విధంగా ఆదర్శంగా తీసుకొని, అంటే అన్నీ ఒకసారి చేయటం నేడు కుదరటం లేదు. పాడి పరిశ్రమ వ్యవసాయం చేయటం కూడా ఇదిగా ఉంది కాబట్టి పాడి పరిశ్రమ కొంతమంది, వ్యవసాయానికి కొంతమంది, ఇలా యువత అనేది అన్ని రంగాల్లో ఆసక్తి చూపినప్పుడే మన దేశ భవిష్యత్తు. జాతీయోత్పత్తిలో జీడిపి వృద్ధి అనేది గతంలో 68% ఉంటే నేడు 38%కి వచ్చిన సూచనలు కనపడుతున్నవి. ఇలాంటి రోజుల్లో యువత కనుక వ్యవసాయం కలిగి మళ్ళకపోతే, దీనికి గవర్నమెంట్ కూడా తగిన ప్రోత్సాహం కల్పించకపోతే పెను ఆహార భద్రత ముప్పు వచ్చే అవకాశం ఉంది. దీనికి బ్యాంకులు, గవర్నమెంట్ రెండూ సహకరించాలి. దేశం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు యువతరం ముందడుగు వేయాలి. భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నప్పుడు నవతరం కీలక పాత్ర పోషించాలి. జాతి ఆహార భద్రతతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో యువత వ్యవసాయాన్ని అక్కున చేర్చుకోవాలి. అదే బాటలో యువతరమా నవతరమా, ఇదే అదను, కదలి రమ్ము అని తన ఆచరణ సాక్షిగా పిలుపునిస్తోన్న రామకృష్ణ కొత్త తరానికి ఆదర్శం, స్ఫూర్తినిచ్చే అనుభవం.